రివర్స్ ప్రభుత్వం ధాన్యం అమ్ముకోవాలంటే ముందు 20,000 30,000 తాలిబొట్లని తాకట్టు పెట్టి ఆ 20,000 30,000 ఆ మిల్లు ద్వారా ప్రభుత్వానికి జే ట్యాక్స్ కడితేనే ఆ ధాన్యం అక్కడ దిగుమతి అయ్యేటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఆ ధాన్యం దిగుమతి కూడా వారం రోజులు 10 రోజులు ఆ రైతులు ఆ డ్రైవర్లు ఆ మిల్లుల దగ్గర అన్న పానీయాలు లేకుండా పగలు రాత్రి కూడా 7-8 రోజులు ఆ మిల్లుల దగ్గరే వేచి ఉండేటువంటి పరిస్థితి దుస్థితి అని అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక పాలన మా జీవితంలో చూడలేదని చెప్పి 60-70 సంవత్సరాల వయసున్న రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రైతు భరోసా కేంద్రాలను ఏదైతే చెప్తూ ఉన్నారో అవి రైతు భక్షక కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి, రైతు దోపిడీ కేంద్రాలుగా ఈరోజు రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి స్థితి. ఇక మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్, ఉచిత ఇన్సూరెన్స్ అన్నాడు, కానీ రాష్ట్రంలో ఉచిత ఇన్సూరెన్స్ అనేది ఒక గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. ఉచిత ఇన్సూరెన్స్ ఏదైతే అని చెప్పాడో దాన్ని కట్టడమే మర్చిపోయాడనంటే రైతునే మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ అసెంబ్లీలో చర్చకు వస్తుందనేటువంటి ఆందోళనతోటే ఈవేళ ఈ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ మనందరికీ తెలుసు, ఏదైతే మొన్న 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి దగ్గర 10 ప్రకృతి విపత్తులు వచ్చాయి. ఈ 10 ప్రకృతి విపత్తుల్లో దగ్గర మాకు తెలుసుండి మా లెక్కల ప్రకారం 70-80 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది. అంటే దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోయారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి అందించినటువంటి సాయం 2,000 కోట్ల రూపాయలు. 30,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే 2,000 కోట్ల రూపాయలు అరాకొర ఇస్తే ఆ రైతు బతకాలా చావాలా? అందుకే ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోను, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలోను ఈ దేశంలో ఏపీ ఉంది అనంటే ఇదే ఒక కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ